దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పాట పాడుతూ దేవుణ్ణి ఒకసారి గమనిస్తాం. ఒకసారి ఉదయకాలము మరి డిసెంబర్ 25వ తారీఖు అంటే రేపు లేదు ఎల్లుండి ఈ క్రిస్మస్ సందర్భం అంటే ప్రపంచ పండుగ, ప్రపంచంలో జరుపుకుతున్న క్రిస్మస్ పండుగ. ఈ పండుగ సందర్భంగా ఈ ఊరికి ఒక వార్తను తీసుకొచ్చాం. ఏంటయ్యా వార్త అంటే, రోజు మన గ్రామ పంచాయతీ కాడికి ఒక న్యూస్ పేపర్ వస్తుంది. ఆ పేపర్ లో గనక మనం చదివితే ఎన్నడూ కూడా ఒక దినం కూడా ఏమైంది, ఎన్నడూ కూడా ఒక దినం కూడా మంచి వార్త మనం చూడలేం. ఏదో ఒక భయంకరమైన సంఘటనలు ఆ వార్తలే వింటున్నాం. దాన్నే వార్తా పేపరు అంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే వార్తా పేపర్ లో మంచి వార్త కనబడతలేదు. అంటే 1% మంచి వార్త కనబడితే 99% మనము దుర్వార్తలే వింటూ ఉన్నాం. ఆ బండి దీని ఆయన ఇవ్వదు తోలగలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ కూడా ఒకసారి ఆలోచన చేస్తే అందులో ఈ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో మన చేతిలోనికి అప్పటి నుంచి అబద్ధాలు ఎక్కువైపోయినాయి. అబద్ధాలకు జనకుడు అపవాది, అబద్ధాలకు జనకుడు అపవాది, అపరాధులు వచ్చేది మరణం. ఆ విషయాన్ని మనం ఆలోచన చేయండి. చాలా మంది మనము అబద్ధాలు అంటే ఫోన్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు అబద్ధం, మన గిన్నె ఉంటాం ఎక్కడో ఉన్నాం అని చెప్తున్నాం. అంటే చూడండి, ఒకసారి ఆలోచన ప్రపంచం ఎటువైపు నడుస్తూ ఉందో ఒక్కసారి గమనించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. దేవుని మిత్రులారా, అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా, తమ్ములారా,